యేసుక్రీస్తులో మీ అందరికి వందనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. అతడు ఊరకుండునని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చునో వారికి వివరించి యాకోబుకును సహోదరుకును ఈ సంగతులు తెలియజెప్పడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. ఎపిసోడ్ 1385. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి యేసు నామం వ్యాధులైనా దురాత్మలైనా లొంగిపోయేటువంటి ఏకైక నామం యేసు నామం. ప్రతి నామము ఈ నామం ముందు తల వంచాల్సిందే. ప్రతి నాలుక ఈ నామాన్ని గురించి పాడాల్సిందే. ప్రతి మోకాలు ఈ నామం ఎదుట వంగాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతి శ్రేష్టమైన నామము యేసునామము. ఆ యేసునామ స్మరణ, యేసునామం యొక్క శక్తిని అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ప్రభువు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మూర్ఖులకు ఈ తరము వారి మధ్యలోంచి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి. వక్రతరం మధ్యలో ఉన్నాం. అన్యాయం అక్రమాల మధ్యలో ఉన్నాం. క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యలో మనం ఉన్నాం. తోడేళ్ల మధ్యలో తోడేళ్లాగా కాదు, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలాగా ఉన్నాం. కనుక స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉందాం. దేవుని మాటలు విందాం. ఆత్మీయంగా ఎదుగుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని వీలంత ఎక్కువగా సేకరించుకుందాం, సంగ్రహించుకుందాం. ఐగుప్తు దేశములో కొన్ని సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం యోసేపు ధాన్యాన్ని సేకరించి పెట్టినట్టుగా, భూమి ఇచ్చినటువంటి ధాన్యాన్ని గాదెలలో లేకపోతే స్టోర్ హౌసెస్లో ఆయన సేకరించి పెట్టినట్లుగా పరలోకం ఇచ్చేటువంటి మన్నా కన్నా శ్రేష్టమైనటువంటి ఆకాశ ధాన్యమైనటువంటి మూడవ ఆకాశ ధాన్యమైనటువంటి వాళ్ళు మన పితరులు తినింది మొదటి ఆకాశ ధాన్యమే. కానీ స్తోత్రం, మనకు అందుబాటులో ఉంది మూడవ ఆకాశపు ధాన్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మన్నా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. స్తోత్రం. అవి కొద్దిగా రిమైండ్ చేస్తాను మీకు. ఒకళ్ళు నిన్నటి ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకళ్ళు చూసే అవకాశం లేకపోతే, చూసే టైం లేకపోతే పర్లేదు. నేను ఆ మాటలని క్లుప్తంగా ఇంచుమించు 15 నిమిషాల మెసేజ్ని ఇంచుమించు ఒక 5-6 నిమిషాలు చెప్పి లేక కాస్త వివరణ ఇచ్చి ఈరోజు సందేశంలోకి వెళ్తాను. వివరణ ఆవశ్యకత, ద ఇంపార్టెన్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ప్రతిదానికి మనం ఏదైనా చెప్పాం, ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. దానికి ఏదైనా నాకు అర్థం కాలేదండి, ఇది కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాం. దయచేసి వివరించగలరా? మనకు అర్థం కాని దాన్ని ఎవరో ఒకరు ఏదో భాషలో, బెంగాలీ భాషలో ఏదో చెప్పారు, వాయిస్ మెసేజ్ వచ్చింది. వాళ్ళు నాకు వినిపించారు, దీని అర్థం ఏంటి అని అడిగారు. ఎవడో నాకు బెంగాలీ రాదండి అని ఇంకా వేరే వాళ్ళని అడిగితే చెప్పారు, దాని అర్థం ఇదండి అన్నారు. అరే మీకెలా తెలుసు అని అంటే వాళ్ళు అన్నారు, పలాని సినిమాలో చూశాను, దాంట్లో ఇలా అంటారు అని. ఓహో, సినిమా చూసి నువ్వు ఏదో ఒక భాషలో ఒక పదం నేర్చుకున్నావు అనమాట. సరే పోనీలేండి, ఇప్పుడు వాటితో ఎందుకులేండి అనుకున్నాను నేను. ఎందుకు చెప్తానంటే మనకు అర్థం కానివి ఎవరో ఒకరి వివరణ కావాలి. ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథములోని భాగాన్ని, ఆ గ్రంథపు చుట్టలోని కొన్ని మాటలు చదివాడు. ఒక అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం చదివాడని కాదు, ఒకవేళ మొత్తం చదివి ఉండొచ్చు. మొత్తం చదివినప్పుడు ఆ పర్టికులర్ వాక్య భాగాలు 1, 2 ఏంద్ర ఎవరి గురించి చెప్తున్నాడు, ఎంత ఆలోచించినా కానీ అతనికి అర్థం కాలేదు. ఒకవేళ దేవాలయంలో వాళ్ళని అడగడానికి అతను మొహమాట పడ్డాడేమో, యాజకులను అడగడానికి. ఎందుకంటే ఇతను అన్యుడని, ఒక ఐగుప్తీయుడని, ఒక నల్లటివాడని, ఒక ఇథియోపియుడని, ఒక ఆఫ్రికా ఖండానికి, చీకటి ఖండానికి సంబంధించిన వ్యక్తిని భావించి, అదిగాక అతను నపుంసకుడు గనుక వీడికి అవసరమా ఇంత దూరం నుంచి రావడం, ఇంత దూరం రావడమా, అక్కడెక్కడ దేవాలయాలకు వెళ్ళొచ్చు కదా అని అంటారేమో అని, వాళ్ళు చిన్న చూపు చూస్తారేమో అని, ఎందుకు వచ్చిందని వాక్యాన్ని ఎవరిని అడగలేక, ఎవరిని అడగాలో అర్థం కాక ఉన్నప్పుడు
బోధకుణ్ణి అతని దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ భక్తుడు బోధకుడి దగ్గరికి వెళ్ళలేదు, బోధకుడినే దేవుడు భక్తుడి దగ్గరికి పంపించాడు. నీ దగ్గరికే శాంతి టీవీ స్టూడియో దగ్గరికి వచ్చో లేకపోతే ఇంకో చోటుకు వచ్చి ఈ సందేశాన్ని మీరు వినలేదు, కానీ శాంతి టీవీ ఛానల్ ద్వారా నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చేసాను. నేను ఒక దేవుని సేవకునిగా వచ్చి మీకు ఈ మాటలు వివరిస్తున్నాను. దేవుడు బోధకుల్ని పంపిస్తున్నాడు భక్తుల దగ్గరికి. పాత రోజుల్లో భక్తులు పరిగెత్తుకుని బోధకుల దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు బోధకులే మీ తలుపు తడుతున్నారు. స్తోత్రం. మన పిల్లలకి బోధకులు ఉంటున్నారు. మన యూత్కి ఆన్లైన్ కార్యక్రమాలు ఉన్నాయి, ఆన్లైన్ చర్చెస్, ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ వర్షిప్ ఇవన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మన బోధకులు ఇక మీదట మరుగై ఉండరు. నిజ బోధకులు వస్తారు. బోధకులందరూ వస్తున్నారు, నిజ బోధకులు ఉన్నారు. ట్రూ టీచర్స్, సౌండ్ డాక్ట్రిన్ టీచ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో మానవ కల్పితమైన సిద్ధాంతాలని ఉపదేశించేవాళ్ళు కాదు. దురద చెవులు కలిగిన వాళ్ళై, ఆత్మ సంబంధంగా దురద చెవులు కలిగినటువంటి అంత్యదినపు విశ్వాసులు తమకిష్టమైన బోధకుల్ని, వాళ్ళకిష్టమైన బోధకులనట, దేవునికి ఇష్టమైన వాళ్ళని కాదు, వాళ్ళకిష్టమైన బోధకుల్ని పోగు చేసుకొని వాళ్ళ ఉచివు కూడికలకి, వాళ్ళ సువార్త సభలకి, వాటన్నిటికి పిలుచుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నాము అనుకుంటూ మోసపోతున్నారు. పీపుల్ ఆర్ బీయింగ్ డిసీవ్డ్. వాళ్ళు చెప్పేటువంటి అసత్యాలని సత్యాలని భావించి ఆనందిస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. డిజైన్ యువర్ ప్రీచర్స్. పౌలు శీలలు చెప్పినవి బెరయా పట్టణంలోని సంఘస్థులు, వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళు అనుభవజ్ఞులు కదా, సేవలో ఉన్నోళ్ళు కదా, ప్రభుతో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకులే అని అనుకోలేదు. వాళ్ళు చెప్పే మాటలు ఎందుకు, రైటో రాంగో, మనం ఎందుకు వాటి గురించి విమర్శలు, క్రిటిసైజ్, కామెంట్లు దేనికి అని అనుకోలేదు. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ధర్మశాస్త్రంలో మాటకి ఏమైనా పొంతన ఉందా అని పరిశీలించారు. పరిశీలించడానికి ప్రమాణము ప్రభు వాక్యం. ఒక సిద్ధాంతాన్ని మరొక సిద్ధాంతంతో, ఒక వివరణని మరొక వివరణతో పరిశీలించొద్దు. వ్యాఖ్యానాన్ని వాక్యంతో, వాక్యము నిజస్వరూపము, వ్యాఖ్యానము నీడలాంటిది. మరలా మీకు చెప్తున్నాను, ద వర్డ్ ఈజ్ రియాలిటీ, ఈజ్ ఇమేజ్, అండ్ ద కామెంటరీ ఈజ్ షాడో. కాబట్టి ఈ షాడోస్లో నుంచి, ఈ కామెంటరీస్లో నుంచి కాంటెక్స్ట్లోకి, కాన్సెప్ట్లోకి రండి. మరలా మీకు చెప్తున్నాను, ఈ కామెంటరీస్, ఎన్నో వందల కామెంటరీస్, పుల్పిట్ కామెంటరీనో, ఆ కామెంటరో, ఈ కామెంట్, బేకన్స్ కామెంటరీ, అదనో, బార్క్లీ కామెంటరీనో, రకరకాల ఈ కామెంటరీస్లో నుంచి కాంటెక్స్ట్లోకి, కాన్సెప్ట్లోకి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒక్కో మనిషి వాడి దగ్గర పుర్రెకో బుద్ధి, జెహోకో రుచి అన్నట్టుగా ఎవడికి దోచిన కామెంటరీలు వాడు వ్యాఖ్యానాలు ఇస్తూ వెళ్తున్నారు. ఒక్కో ఛానల్లో ఒక్కో రకంగా, ఒక్కో భక్తులు ఒక్కో విధంగా, ఒక్కో వాక్యాన్ని ఒక్కో విధంగా వివరిస్తున్న రోజులు ఇవి. వివరణల యొక్క ఆవశ్యకత ఉంది. ఒకటి, విభ్రాంతి నుంచి విడిపించాలి అంటే పేతురు ఇచ్చినటువంటి 5 వివరణలు ఇచ్చిన సందర్భాలు. 5 places where Peter gave explanation or descriptions. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో ఆయన వివరణలు ఇచ్చాడు. విభ్రాంతి నుంచి విడిపించడానికి, విసుగుదల నుంచి విడిపించడానికి, అంతేకాకుండా విమర్శ నుంచి విడిపించడానికి, వివాదము నుంచి విడిపించడానికి, 5వదిగా వితర్కము నుంచి విడిపించడానికి, వీటన్నిటికీ ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ వివరణ, ఎక్స్ప్లెనేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భార్యాభర్తల మధ్యలో ఉన్నారనుకోండి, ఏమైనా సీక్రెట్లు ఉన్నాయనుకుంటే ఆ సీక్రెట్లు ఏదో చెప్పేసుకుంటే సరిపోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది, సంసారం చక్కబడుతుంది. లేదంటే ఇంకా అనుమానాలకి తావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎక్కడ వివరణ అవసరమో అక్కడ వివరణ ఇద్దాం. కానీ వివరణ అవసరం లేని చోట మాకు అర్థమైంది, ఇంకెందుకంటే మీరు వివరించడం, అనుకున్న చోట కూడా వివరణలు ఇవ్వాలనుకున్నప్పుడు అవతల వ్యక్తిని మనం విసిగించినట్టే అవుతుంది. వాడికి వినడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, వాక్యమే వినడానికి ఇష్టం లేనప్పుడు వాడికి ఏం వివరణ ఇవ్వగలము? సంఘాల్లో మీ దేవజనుడు వాక్యం మీ చేతిలో ఉంది, ఆయన దగ్గర ఉంది, కానీ వాక్యానికి వివరణ ఇస్తున్నాడు. వాక్యానికి వివరణ ఇచ్చినప్పుడు ఆ వాక్య వివరణ ఒక వాక్యం నుంచి మరొక వాక్యానికి వంతెన లాంటిది. అది
The explanation or the interpretation is like a bridge. It connects a word and another word, word to word. వాక్యానికి మధ్యలో ఏదో అవాంతరము లేతే ఏమంటారు చాలా గ్యాప్ ఉన్నట్టుగా మనకు కనిపించదు. గ్యాప్ థియరీ అని మనోళ్ళు చెప్పినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని 1వ అధ్యాయం 2వ వచనానికి మధ్యలో ఏదో గ్యాప్ ఉందని కొంతమంది బోధిస్తున్న విధానం అది వాక్యానికి విరుద్ధం లేండి, దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. కాబట్టి లెట్స్ గివ్ ఎక్స్ప్లెనేషన్, ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎవాంజలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్, కన్విన్స్ అయ్యేటువంటి ఒప్పించబడేటువంటి వివరణ మనము ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఒకవేళ మనకు ఎవరైనా వివరణ అడిగితేనా వాళ్ళకి సమాధానం, వివరణ అడగకపోయినా మనం వివరణ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే అది వివాదంగా మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ఇప్పటివరకు ధ్యానించాం, ఇక ముందు కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క వాక్యం వెంబడి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వివరణలతో కొన్ని సత్యాలు నేర్చుకుంటూ మనం ముందుకు సాగుతాం. తద్వారా మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటున్నాం. స్తోత్రం. చదువుదాం మన ధ్యానము కొరకు, ఈ ఉదయకాలపు ధ్యానము కొరకు. ఫర్ దిస్ మార్నింగ్ మెడిటేషన్ లెట్ us go to Acts 12th chapter verse 17. మన ఈ ఉదయకాలపు ధ్యానం కొరకు, ఉదయకాలపు ధ్యానం అంటున్నప్పుడు నేను ఒక మాట కూడా చెప్పి ముందుకెళ్తాను. మీ వ్యక్తిగతమైనటువంటి ఉదయకాలపు ధ్యానము ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పటికే సమయం 8:15 దాటింది. మీ మార్నింగ్ పర్సనల్ మెడిటేషన్ అయిపోయింది అనుకుంటున్నాను. కొంతమంది యవనస్తులు నేను కలిసినప్పుడు ఉదయం బైబిల్ చదివంటే లేదంకో అని సిగ్గుతో చెప్తున్నారు. దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం. నేను బాప్తిజం ఇచ్చినటువంటి కొంతమంది యవనస్తులను అడిగినా వాళ్ళు బైబిల్ చదవలేనప్పుడు నాకు బాధ. చదివాము అంకుల్, పలానా అర్థమైంది మాకు, పలాంటి అర్థం కాలేదు, పలానా డౌట్ ఉందని అడిగితే ఎంత సంతోషం ఒక సేవకునిగా, ఒక బోధకునిగా. నాకు బైబిల్ చదవని వాళ్ళకి బాప్తిజం ఎందుకు ఇచ్చామని బాధపడుతున్న సందర్భాలు. వాళ్ళేదో బాప్తిజం తీసుకునేది గొప్ప కార్యం అనుకుని ఆడవిడిగా బాప్తిజం తీసేసుకున్నారు. వాక్యము చదవరు, ప్రార్థన చేయరు, దేవునితో సంబంధం లేదు, సేవలో సహకరించరు. ఒక డెడ్ క్రిస్టియన్గా ఉండడంలో బాప్తిజం తీసుకున్నాం అయినప్పటికీ కూడా పూర్వపు విధానాల్లో పాత మనిషిగానో జీవించడంలో అర్థమే ఉంది. బాప్తిజం తీసుకునే వారు ఉంటే దయచేసి మీ స్థానిక సంఘ కాపని సంప్రదించండి, బాప్తిజం తీసుకోండి. కానీ అదే సమయంలో గుర్తుపెట్టుకోండి, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పూర్వం కన్నా అనగా బాప్తిజానికి ముందు కన్నా ఘోరంగా జీవించడం ఎటువంటి అర్థం లేదు. బాప్తిజం మిమ్మల్ని మార్చదు. నీళ్ళలో మునిగి లేవడం మిమ్మల్ని మార్చదు. మిమ్మల్ని మార్చేది బాప్తిజం తర్వాత మీరు దేవునితో ఉన్న సంబంధం మిమ్మల్ని మారుస్తుంది. ఎవరు బాప్తిజం ఇచ్చారని కాదు. కొన్ని చోట్లకైతే బ్రదర్ మీరే బాప్తిజం ఇవ్వాలి, పాస్టర్ గారు అయ్యగారు మీరే బాప్తిజం ఎవరు ఇస్తే ఏంటండి? బాప్తిజం ఎవరు ఇచ్చారని కాదు. కొంతమంది ఫారినర్స్ వచ్చినప్పుడే మేము బాప్తిజం తీసుకుంటామని అంటున్నారు. వీటి అవసరత లేదు. మీరు ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నారు, ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు, ఎలా బాప్తిజం అనేది కాదు, కానీ బాప్తిజం తర్వాత ఎలా ఉంటున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. సరే, బాప్తిజం తీసుకునేవారు బాప్తిజం తీసుకోవాలని ఎంకరేజ్ చేయడానికి మాటలు చెప్పాను. రండి, మనం ఈ సమయంలో 12వ అధ్యాయము 17వ వచనం. అతడు ఓరకుండని వారికి చేసి ప్రభుత్వం చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చునో వారికి వివరించి యాకోబుకును సహోదరుకును ఈ సంగతులు తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు యొక్క విడుదల జరిగింది. పేతురు విడిపించబడ్డాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది. అనగా సంఘము ప్రార్థన చేస్తే సంఘ నాయకుడు విడిపించబడతాడు. సంఘ నాయకుడు ప్రార్థన చేస్తే సంఘ విశ్వాసులు విడిపించబడ్డారని కాదు. గమనించాలి. When the church prays, the church leader or the pastor or apostle, he got rescued. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, పాస్టర్ ప్రార్థన చేయాలి, ప్రజలకు విడుదల రావాలి. విడుదల అంటే జైల్లోంచి విడుదలని కాదు. కొన్ని చోట్ల విడుదల కావాలి డెలివరెన్స్ కోసం. డెలివరెన్స్ మినిస్ట్రీ చేసేవాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే డెలివరెన్స్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సేవకుడు విడిపించబడాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు విడిపించబడిన సంఘం, జైలు బయట ఉన్న సంఘం, సంఖ్యలు లేని సంఘం, బంధకాలు లేని సంఘం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు
ఎవరి బంధకాలైనా కానీ ఎవరి సంఖ్యలైనా తెగిపడతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నేను చదువుతున్నాను 17వ వచనం. మనము నిన్నటి ఎపిసోడ్లో కూడా ఇదే వచనాన్ని ధ్యానించుకున్నాం. మరలా హీ సిగ్నల్ ఫర్ దెమ్ టు బీ క్వైట్. హలో, ఊరుకోండి, సైలెన్స్ ప్లీజ్. ఒక స్కూల్ టీచర్ చెప్పినట్లుగా వాళ్ళని కంట్రోల్ చేశాడు. పౌలు బర్నబాలు కూడా 13వ అధ్యాయం, మీరు మళ్ళీ తర్వాత మనం దాని గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా ప్రజల్ని అదుపు చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారట. వాళ్ళ యొక్క దేవతా భక్తి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి విధానాలను బట్టి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేశారంటే పట్టణమునకు ఎదురుగా జూపతి యొక్క పూజారి ఎడ్లను పోదండలో ద్వారబంధంలో దగ్గర తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలనే ఉండెను. స్తోత్రం. 18వ వచనంలో వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయను. ఎందుకండి, మాకెందుకండి బలులు, మాకెందుకండి సన్మానాలు, మాకెందుకండి పూదండలు, మాకెందుకండి శాలువాలు, మాకెందుకండి షీల్డ్లు, మాకెందుకండి సర్టిఫికేట్లు, ఏంటిదంతా అని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయిందని రాయబడింది. సరే, దాంట్లో కళ్ళం లేదు మనం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు ఏం చూస్తున్నాం మనం? స్తోత్రం. హీ సిగ్నల్ ఫర్ దెమ్ టు బి క్వైట్. హీ షేర్డ్ విత్ దెమ్. హీ షేర్ చేసుకున్నాడు, పంచుకున్నాడు. ద మిరక్యులస్ వే ద లార్డ్ బ్రాట్ హిమ్ అవుట్ ఆఫ్ ప్రిజన్. తాను ఉన్నటువంటి పస్కా పండగ దగ్గర నుంచి పస్కాను తాను మిస్ అయిపోయాడు, పాస్ ఓవర్ని తాను మిస్ అయిపోయాడు. దాని గురించి ఆయన మాట్లాడాడు, సాక్ష్యాన్ని తెలియజేశాడు. పేతురు తన సాక్ష్యాన్ని, తన అద్భుతమైన సాక్ష్యాన్ని, జైలు సాక్ష్యాన్ని తెలియజేశాడు. బిఫోర్ హీ లెఫ్ట్ హీ సెడ్, మేక్ ష్యూర్, ఖచ్చితంగా చేయండి ఈ పని, కంపల్సరీగా చేయండి పని. మేక్ ష్యూర్ యూ లెట్ జేకబ్ అండ్ ఆల్ ఆఫ్ ద అదర్ బ్రదర్స్ నో వాట్ హ్యాస్ హ్యాపెన్. అనగా 12వ అధ్యాయములో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న వారిలో సహోదరులు లేరు, యాకోబు లేడు. అనగా అపోస్తలులు లేకుండా విశ్వాసులే కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, తప్పేం లేదు. అధికంగా విశ్వాసులు ఉండొచ్చు, లేకపోతే ఇతర అపోస్తలులు ఉన్నట్టు 13వ అధ్యాయంలో పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారనే విషయాన్ని మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒకే ఒక మాటను మనం పట్టుకున్నాం, బూరకుండుడి. బీ క్వైట్, కీప్ క్వైట్, బీ సైలెంట్, బీ కామ్. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. తర్వాత వాడుక భాషలో కూడా మనం చూసుకుందాం. పవిత్ర బైబిల్ అనేటువంటి వాడుక భాష బైబిల్, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, WBTCindia.com అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే అక్కడ రకరకాల వేరు భాషల, చాలా రకాల భాషల యొక్క బైబిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సువార్తలు విడివిడిగా. లేకపోతే మీరు డౌన్లోడ్ చేయకపోయినా ఆ పీడిఎఫ్లు క్లిక్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకొని చదవచ్చు. సరే, దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 12వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. But he motioning to them with his hand to be quiet, described to them how the Lord had brought him out of the prison, and he said, tell these things. ఈ విషయాలు చెప్పండి, కంపల్సరీగా అందించండి, తెలియజేయండి. To James and to the brother. స్తోత్రం. So he left and went to another place. సమయంలో చదువుకుందాం, వాడుక భాషలో చదువుకుందాం. పేతురులందరినీ నిశ్శబ్దంగా ఉండండి సజ్ఞ చేశాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారం నుండి ఏ విధముగా బయటకు తీసుకుని వచ్చాడు అందరికి విశదముగా చెప్పాడు. యాకోబుకు మిగతా సహోదరులకు దీని గురించి చెప్పండి అని చెప్పి వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఊరుకుండడి. చాలాసార్లు ఊరుకోకుండా రెచ్చిపోయి రేగిపోతుంటాం మనం. స్తోత్రం. రేగుతున్నటువంటి సముద్రపు తరంగాలని, ఆ కెరటాల్ని ప్రభు గద్దించాడు. ఊరుకోండి, నిమ్మళమవురుగాక. నిమ్మళమైంది. ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి అని 46వ అధ్యాయము కీర్తన గ్రంథం 10వ వచనంలో ఊరుకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునుడి, అన్ని దేవుడు నేను మోహోరతుడనగుదును. అదే మనము సంఖ్యాకాండములో 13వ అధ్యాయములో ఒక మాట నాకు గుర్తొస్తుంది. అదేంటంటే 30వ వచనంలో
కాలేబు ఆ. మోషే ఆ. ఎదుటను జనులను నిమ్మలపరిచి హీ మేడ్ ద పీపుల్ క్వైట్. ఏడుస్తున్నటువంటి అయ్యో వాగ్దాన దేశంలో మనం ప్రవేశించలేమా, దీర్ఘదేహులు ఉన్నారా, నెఫీలులు ఉన్నారా, అంత పెద్ద మనుషులు ఉంటే, జైంట్స్ ఉంటే, గొలియాతులు ఉంటే, స్తోత్రం, గొలియాతు లాంటి వారు ఉంటే మేమేం చేయాలి? వాళ్ళని నిమ్మలపరిచాడు. వాళ్ళని రెచ్చగొట్టాడని కాదు, వాళ్ళని హలో ఒక్క నిమిషం మమ్మల్ని మాట్లాడిస్తారా, హలో మీరు కొద్దిసేపు ఆపండి, ఆ ఏడుపు ఆపండి. ఎందుకండి ఆడవడం? ఏం జరిగిందని? ఇప్పుడు ఏం జరగలేదు, మేము వేగు చూసి వచ్చాం, మేము రిపోర్ట్ అందించాం, కొంతమంది నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు, మేము పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నాం. రిపోర్ట్ ఇవ్వడంతో పాటు మేము ఒక ప్రాఫెసీ మీకు తెలియజేస్తున్నాం, మాకు కలిగిన అవగాహన మేము చెప్పబోతున్నాం అని చెప్పి వాళ్ళని నిమ్మలపరిచాడు. ఇక్కడ కూడా పేతురు వాళ్ళని నిమ్మలపరిచాడు. ఒక ఎమోషన్, ఒక కమోషన్, ఒక అలజడి, ఒక సందడి జరిగిన పరిస్థితి. స్తోత్రం. ఊరుకోమన్నాడు. ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏదైనా పని చేసింటే ఊరుకోమని చెప్పడు. ఊరుకోవాలంటే స్టాప్, నిలిచి ఉండండి, లేకపోతే ఆగిపోండి, ఇప్పుడు దాకా చేస్తున్న దాన్ని చేయకుండా ఉండండి అని అర్థం. ఇందులో చిన్న 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 17వ వచనంలో మనం చదువుకున్న మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళని అక్కడే, పేతురుని అక్కడే ఉంచేస్తారేమో. పేతురు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడని రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం గమనిస్తే మగ్దలేని మరియ యేసును ఆపిపెట్టింది, యేసును పట్టుకుంది, లేకపోతే పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. ఆయన పట్టుకోవద్దన్నాడు, అమ్మా నన్ను ముట్టుకొనవద్దు అన్నాడు. నేను వెళ్ళాలి, నేను తండ్రి వద్దకి. అదేంటది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కొంతమంది ఆయన పాదములు పట్టుకున్నారని రాయబడింది కదా. ఈమెను ఎందుకు పట్టుకోమా? స్త్రీ కాబట్టి అన్నాడా? అవన్నీ కాదు, కానీ ముట్టుకోవద్దు అనడానికి అక్కడ మూల భాషలో నన్ను ఆపవద్దు, డోంట్ రిటైన్ మీ, నన్ను ఎక్కువసేపు నిలపొద్దు అని అర్థం. దాన్ని మర్చిపోయి మనం ముట్టొద్దు అనే దాని గురించి మనం వ్యాఖ్యానం చేయకూడదు. ఎందుకు చెప్తున్నంటే ఈ మాట, ఇక్కడ మొట్టమొదటిగా నన్ను ఆపొద్దు, లెట్ మీ గో, నేను మీకు కనిపించి వెళ్దామని, మీకు ముఖం చూపించి వెళ్దామని నేను వచ్చాను, అంతవరకే. మీరు కంగారు పడుతున్నారని, మళ్ళీ నేను రేపో ఎల్లుండో ఏదో టైంలో వచ్చి కలుసుకుంటాను, లెట్ మీ గో టు అనదర్ ప్లేస్. ఆపకుండమని చెప్తున్నాడు. ఊరుకోవడం అంటే అది. నన్ను ఆపుతారేమో, ఏం జరిగింది ఇంకా అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆపుతారేమో. ఆపకుండా ఉండమని చెప్పడమే ఊరుకోమని సైగ చేయడం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని గద్దించాడు, వాళ్ళు రిపీట్ చేశాడు. హలో ఏంటిదంతా, ఆపండి ఇది. తాను వెళుతున్నప్పుడు పౌలు గారు సముద్రం దాకా జనాలు వచ్చి, నది దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు ఏడుస్తుంటే, ఎందుకమ్మా మీరు ఏడుస్తారు, ఏడ్చి నా గుండె నువ్వు ఎందుకు బద్దలు చేస్తారని 21వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఒక సెంటిమెంట్, అమ్మ పోయిన మా పాస్టర్ గారు మాకు తిరిగి వచ్చేసినటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది వాళ్ళలో. ఆపకుండా ఉండండి, ఊరుకోండి. ఊరుకోండి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మీనింగ్ 12వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనంలో ఏం జరుగుతుంది? ఇట్లు ఆలోచించుకొని అతను మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మార్కస్ అనేటువంటి ఆ నేమ్ రోమన్ నేమ్ అని, జాన్ యోహాను అనేటువంటి పేరు, యోహన్నా అనేటువంటి పేరు హిబ్రూ నేమ్ అని ఇంతకుముందు కూడా ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. ఇతని మార్కు అనుమారు పేరు కదా, మార్కు యోహాను ఒకరే, జాన్ మార్క్ అని అన్నారు. జాన్ వేరు, మార్క్ వేరు. అదే సమయంలో ఇతని పేరు జాన్ మార్క్. జాన్ మార్క్ గారి తల్లి పేరు మరియా. మరియా అంటున్నప్పుడు అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో కనిపించిన మరియ కాదు, మరియలు 6 మంది ఉన్నారు. సరే, ఇప్పుడు దాంట్లో కూడా వెళ్ళలేదు. ఇక్కడ స్పష్టంగా మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తారు. దేనికి మీరు ప్రార్థన చేయడం? ప్రార్థనా ఫలితము మీకు అనుగ్రహించబడినప్పుడు, ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు అనుమతించిన మరణాన్ని ఆయన పొందాడు, కానీ ఆయన తిరిగి వస్తాడని రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. మరణము మనం నిర్ణయించేది కాదు, మరణం దేవుడు నిర్ణయించేది. నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ చచ్చిపోవాలని నిర్ణయించేది దేవుడే. కానీ ఇంకా ఆయన వస్తాడేమోనని ఆ హెలికాప్టర్ దురంతములో అలా జరిగినప్పుడు వాళ్ళు ప్రజలు ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రజల ప్రార్థన తప్పని నేను అన్ను.
ఎంతవరకు ప్రార్థించాలో తెలియకుండా వాళ్ళు ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా ప్రార్థన ఫలితము, ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినప్పటికీ కూడా ప్రార్థనకు జవాబిచ్చాడని నిశ్చయిత లేకుండా ప్రార్థన చేస్తున్నారు. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో యోబు అంటాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించునను, ఆయన నా ప్రార్థన ఆలకించాడని నేను నమ్మజాలను అంటాడు. ప్రార్థిస్తాం, ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్ముతాం, కానీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇంత త్వరగా జవాబు ఇవ్వడం ఏంటి అనే ఆలోచన కూడా మనలో ఉంటుంది. వీళ్ళు ప్రార్థించారు, ఏమి జవాబు వస్తుందిలే, ఒకవేళ జరిగినా విడుదల రేపు ఉదయం జరగాలి, రేపు ఉదయము 9 గంటల సమయమో 10 గంటల సమయంలో విడుదల జరగాలనుకున్నారు. ముందుగా విడుదల జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. కానీ దేవుడు వాళ్ళు ఊహించిన దానికన్నా ముందుగానే విడుదల కలుగు చేశాడు. వాళ్ళ ప్రార్థనకి త్వరితంగా జవాబు వచ్చింది. అంటే రెండవది, ఆచార సంబంధమైన ప్రార్థనలు ఆపండి. ఎందుకమ్మా ఇంకా ప్రార్థన నేను వచ్చేసినప్పుడు ఇంకెందుకు ప్రార్థనలు అన్నట్టుగా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 15వ వచనం. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఆమె నిజంగా పిచ్చిదానే? పిచ్చిదైతే వాళ్ళతో కలిసి ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చింది? ఆమె పిచ్చిది కాదు. చాలాసార్లు మనల్ని లోకము పిచ్చోళ్ళుగా భావిస్తారు. విజ్ఞానవేత్తల్ని, తత్వవేత్తల్ని, ఫిలాసఫర్స్ని పిచ్చోళ్ళు అనుకున్నారు. మాలాంటి సేవకుల్ని మత పిచ్చోళ్ళు అనుకోని ఉంటారు. మతం పిచ్చి పట్టిందండి, ఈ వయసులో ఏంటి, కుర్ర వయసులో ఏంటి, లేకపోతే వీళ్ళు అసలు ఏది బైబిల్ పట్టుకొని తిరగడం ఏంటి, ఉద్యోగాలు చేయకుండా ఏంటి అని అంటున్నారు. మత పిచ్చి అంటున్నారు, మత ప్రచార పిచ్చి అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏమన్నారు? పిచ్చిదానివని. ఎందుకు ఈ ఆరోపణలు? ఒకరి మీద ఆరోపణలు దేనికి? ఆరోపణలు ఆపండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆపకుండా ఉండండి, అది ఊరుకోండి అంటే. రెండోది, ఆచార సంబంధమైన ప్రార్థనలు ఆపండి అని అర్థం. మూడోది, ఆరోపణలు ఆపండి, ఆరోపణలు చేయొద్దు, నేరారోపణ చేయొద్దు. నేరారోపణ అనేది మనం చేయాల్సిన పని కాదు, అది అపవాది పని. సహోదరుల మీద నిరంతరము నేరము మోపేవాడు అపవాది. ఇతరుల మీద ఎప్పుడు నేరము, అదే పనిగా నేరాలు మోపొద్దు, అది మీ పని కాదు, అది సాతాను పని. మీరు ఆ పని చేస్తున్నట్టు సాతాను యొక్క ప్రతినిధిగా, సాతాను బిడ్డగా మీరు చేస్తున్నారని అర్థం. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. 12వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, ఇంకనూ తడుతూనే ఉన్నాడు. చాలాసేపు తట్టాడు, తట్టి విసుగొచ్చి వెళ్ళిపోయాడని కాదు, అతను ఇంకనూ తడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం వాళ్ళు ఇంకా అవిశ్వాసములోనే ఉన్నారని అర్థం. తలుపు తీయకుండా వాళ్ళు, ఆ తలుపు అవతల వస్తున్న శబ్దాన్ని గుర్తించకుండా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. పేతురు వచ్చాడే, లేదు పేతురు ఎలా వస్తాడు, పేతురు దూత వచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారు. కొత్త వ్యాఖ్యానం చేస్తున్నారు. కాబట్టి అవిశ్వసించకుండా ఉందాం. కాబట్టి ఊరుకోండి అంటే ఊరుకోండి. దేవుడని, దేవుడు కార్యాలు చేస్తున్నాడని విశ్వసించి ముందుకు సాగండి. ఊరుకునేటువంటి అనుభవం, సైలెంట్గా క్వైట్గా ఉండేటువంటి అనుభవంతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.